అరే మీరా అత్తయ్యా? ఇంట్లోకి దూడ రాదు గాని హఠాత్తుగా గోడెలా వచ్చిందా అని అనుకున్నాను. జోకులు బానే వేసావు గాని ఇందులో చక్కెరేసావా బెల్లం వేసావా? అది మీకోసం చేసిన పాలు కాదు, గాయత్రి పాప కోసం తీసుకెళ్తున్న పాలు. ఓ అలాగా, ముందే చెప్పొచ్చు కదా హాసిని. ఇవ్వండి. మమ్మీ ఈ పాటికి పాలలో పొడి కలిపేసి ఉంటుంది. గాయత్రి పాప కోసం హాసిని పాలు తీసుకెళ్లగానే అందులో విషం ఉందని పెద్ద మరదలు గ్రహించగలిగితే తన బిడ్డ కాదని, ఒకవేళ గాయత్రే గనక పాలు తాగిందంటే గాయత్రి పెద్దమ్మ ఆ పిల్లే అయితే అక్కడితో గోవింద. నువ్వు పాలు తీసుకొస్తే తాగుదామని ఎదురు చూస్తుంది సుమన. ఉలుచియా? కాదు, గాయత్రి. నేను ఈ పిల్లకెందుకు తీసుకొస్తాను? ఆల్రెడీ ఆసనం తీసుకొచ్చిందిలే అమ్మా. ఏం బాబాయ్, పెద్దమ్మే తీసుకురావాలా? పిన్నైన సుమన గాయత్రికి పాలు తీసుకురాకూడదా? ఏంటి మమ్మీ, నీ ప్లేటు ఫిరాయించిందా? రే, తనకి పాలలో ఏదో కలిపామని డౌట్ వచ్చిందిరా.